నాకు తెలిసిన తర్వాత నేను ఇమీడియట్లీ వెళ్ళి ఏఐజీకి వెళ్ళి మాట్లాడి కిడ్నీ ఇస్తా అని చెప్తే మా వాడికి చెప్పారు వాళ్ళు, అంతా అయింది. మీరు కిడ్నీ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారా మీ తమ్ముడి కోసం? అరే వెళ్ళి ఏఐజీలో ఫోటో ఇది ఉంటుంది కదా, నేను వెళ్ళిన డేట్తో పాటు చెప్తా. ఇది ఉంటుంది ఫోటో మన ఏమంటారు కెమెరాది ఉంటుంది కదా, అవును ఏంటి దాంట్లో తెలుస్తుంది కదా, నేను వచ్చాను ఎవరితో మాట్లాడాను. దాంట్లో మొదటి నుంచి కూడా భాను అని ఓకే నాగేశ్వర రెడ్డికి కావాల్సిన ఓకే ఆయన ఇన్ఛార్జ్ హాస్పిటల్, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఓకే భాను ఓకే మీరు కనుక్కోవచ్చు, నెంబర్ కూడా ఇస్తాం, ఫోన్ కనుక్కొని వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకోవచ్చు, నేను చెప్పానా లేదా. ఆయన వెళ్ళి మన బ్రదర్తో మాట్లాడాడు. నేను మా ఇంట్లో కూడా చెప్పకుండా నేను కిడ్నీ ఇస్తామని చెప్పేసి మా మదర్కి కానీ మా వైఫ్కి కానీ పిల్లలు చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళి నేను చెప్పాను. ఎందుకు సార్ అంత మీ తమ్ముడు అంటే అంత ప్రేమ? ఎందుకని అంటే ఒక కిడ్నీ ఇవ్వడానికి కూడా ఫ్యామిలీకి తెలియకుండా ఒక కిడ్నీ ఇద్దామన్నటువంటి ఆలోచన ఒకటి ఎందుకు వచ్చింది అట్లా? చెప్పేది నేను ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం, ఇంకా ఉంటే నేను ఇంకొక 10-15 ఇయర్స్ ఉంటాను, 20 ఇయర్స్ ఉంటాను, ఆయన కూడా 20 ఇయర్స్ ఉంటాడు. ఓకే నువ్వు ఒక కిడ్నీ మీకు బతకలేనా? బతకొచ్చు. నా వెనకాల ఆడు కూడా ఉంటాడు కదా, ఇద్దరం ఉంటాం కదా, ఆడికి ఒక కిడ్నీ నాకు కిడ్నీ ఇద్దరం ఉంటాం, ఎప్పుడైనా పోయేదే కదా. 10 ఇయర్ ఇంకో 5 బతుకుతాం, అంతకంటే ఎక్కువ బతం కదా, ఏదైనా బిలో 100. అవును అది క్యాలిక్యులేషన్ చేసి నేను నాకు వచ్చింది. మావాడికి లేదు ఇద్దాం కిడ్నీ, మావాడు కూడా ఉంటాడు అన్నట్టు నేను ట్రీట్మెంట్ వెళ్ళి ఇచ్చాను. అది బహుశా ఉంటే 100% తీసుకున్నాడు, లేకపోవటం వల్ల నా బ్యాడ్. అసలు అది చెప్పలేదు నాకు. ఏజీ వాళ్ళు ఫోన్ చేసి మీ బ్రదర్కి ఇట్లా అయిందని చెప్పేదాకా నాకు తెలియదు. మళ్ళీ రెండోసారి ఓకే ఇంట్లో పడిపోయాడు అని చెప్తే ఏజీ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, మీ బ్రదర్ ఇంట్లో పడిపోయాడు, మీకు తెలీదా అంటే తెలీదు అన్న, మీరు రండి అర్జెంట్ అంటే మా బ్రదర్ కంటే ముందు నేను వచ్చేసాడు మా ఫ్యామిలీతో. ఓకే ఆ రోజు సండే అవుతాను. ఆ చావు కబురు మీ తమ్ముడు యొక్క చావు కబురు చావు కదా అప్పుడు? లేదు లేదు సార్, అంటే చనిపోయిన తర్వాత ఆ కబురు విన్న తర్వాత సో అంత ప్రేమగా జర్నీ చేసినటువంటి చిన్నప్పటి నుంచి సో ఎట్లా ఫీల్ అయింది సార్ అది? ఇప్పుడు ఆ రోజు మాకు తెలిసింది, వెళ్ళిన తర్వాత మేము చూస్తే ఉన్నాడు అని అనుకున్నాం. 5th నాడు ఉన్నాడు, 6th 7th 8th వరకు ఉన్నారు అన్న. ఇది దీంట్లో ఏమైందో మాకు తెలియదు, మొత్తానికి పోయి ఎక్స్పైర్ అయ్యాడు. ఎక్స్పైర్ అయిన తర్వాత మాకు ఎట్లా అయిపోయిందంటే ఇవాళ కూడా మన నిద్ర పట్టదు. అవునా సార్? ఇవాళ కూడా మా పిల్లలు మేము ఒకటే చెప్తున్నా, నాకు మా మదర్కి రాత్రిపూట డిస్కస్ వస్తే ఆ రోజు నిద్ర పట్టదు మా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. మా అమ్మ అంటుంటుంది, అరే పోయాడురా పోనీ, ఎవరు రాసి పెట్టుంది ఆడికి, నువ్వు అన్ని ఆలోచించొద్దంట. అయినా కానీ నాకు గుర్తుకొస్తే నిద్ర పట్టదు. సాయంత్రం పూట మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నేను సరదా మాట్లాడుకునేప్పుడు ఈ ఇష్యూ వచ్చిందంటే ఆ రోజు నైట్ నిద్ర లేనట్టే మాకు. ఓకే రాత్రి వచ్చింది నిద్ర లేదు పడటం చూడ నాకు 4 o'clock వరకు మాట్లాడకుండా కూర్చున్నాం ఇదే విషయం. ఓకే ఏంటి సంగతి ఎట్లా అయిందిరా అయితే మా మదర్ నచ్చ చెప్తాం, వద్దురా ఇట్లా చేయి అట్లా చేయి, వద్దురా పని పోయాడు, ఇబ్బంది ఉండు, పిల్లలు ఉన్నారు అట్లా. మా బాధ ఏంటంటే అంతా అయిపోయింది చేసిందంతా. ఇప్పుడు మేము ఇంకా బయట పెడితే వస్తారు పబ్లిక్ వస్తారు, అన్ని తప్పులు ఉన్నాయి, అవన్నీ మేము ఇప్పుడు ఇంకా పెట్టలేదు. వద్దు, మావాడు జీవితం అంటే బ్లేమ్ అయిపోతాడు, ఇంత మంచి పేరు వచ్చి నీళ్ళలో పోయి బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతాడు. వద్దనుకుని మేము ఆగాము. ఆమె సరిగ్గా ఉండి సరిగ్గా నీట్గా అధిష్టానం మాట విని ఒక లైన్కి వెళ్తే ఓకే. ఇప్పుడు ఆమె అధిష్టానం మాట కూడా వినేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ఒకవేళ ఒకనొక టైంలో ఒక ప్రచారం అయింది సార్, అవసరమైందంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వాళ్ళ అన్నగారికి ఇచ్చినట్టయితుంటే, నాకు అవకాశం ఇచ్చినట్టయితుంటే నేను బీజేపీ పార్టీ వైపు పైన వెళ్తే కాంగ్రెస్ పార్టీ వైపు కూడా వెళ్ళేందుకు సిద్ధంగా అన్నటువంటిది ఆమె వాళ్ళ సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి సార్. చూడు, ఒకటి మీరు అందరిని ఒప్పుకుంటా అన్నారు అనుకోండి, నీకు ఈ పార్టీలోనే గతి లేదు అంటే గతి లేదంటే నీకు స్టెమినా లేదు, ఇంకో పార్టీలో ఏం చేస్తావు? నీకు ఇంత పార్టీలో మీ ఆయన చేసింది, గోపి చేసింది మంచి కార్యక్రమాలకి నీ గ్రిప్ ఎట్లా ఉండాలి? ఖాళీ ఉంచుంటే గెలిచేట్టు ఉండాలి. అట్లా లేదు, నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళి ఏం చేయగలుగుతావు? అవన్నీ వేస్ట్ మాటలు. ఎందుకు సార్ ఆ ఇంట్లో కూడా సరే మనకున్నటువంటి సమాచారం చాలా మంది ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళని మన ఇంటి వాళ్ళలాగానే మనం చూసుకుంటూ ఉంటాం. సో ఆ ఇంట్లో ఉన్నటువంటి చాలామంది పనులు మారి వందలాది మందిగా డ్రైవర్లు కావచ్చు, గన్మెన్లు కావచ్చు, ఏంటి ఉన్నటువంటి గోపినాథ్ గారు వాళ్ళ పైన ఆగ్రహం వ్యక్తం చేయడమా, లేకపోతే గోపి గారి యొక్క ప్రవర్తన నచ్చకపోవడం వల్ల వెళ్ళిపోయినా? గోపీనాథ్ గారు అని ఆయన దేవుళ్ళు అంటాడు పని వాళ్ళకి. మరి ఎందుకు సార్ వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? వస్తున్నా అదే విషయం.
గోపీనాథ్ గారు అన్నాడు దేవుళ్ళు అంటాడు, మీకు 100 రూపాయలు పని ఉంటే 1000 రూపాయలు ఇస్తాడు ఆయన. ఓకే. సాయంత్రం పూట లేట్ అయిందంటే గన్మెన్లకి జేబులు ఎంత ఉంటే 5000 10,000 ఎంత ఉంటే చేతులు పెట్టేస్తాడు ఓకే. గన్మెన్లకి. రాత్రిపూట లేట్ ఏదో ఒకటి అవుతుంది, ఏదో పార్టీ అంటే పెళ్ళో ఫంక్షనో గిన్షనో చీరలు ఏదో ఫంక్షన్ 10-11 అయితే చాలు. ఓకే. మా వాడికి భోజనం ఏముందో ఆడికి పెట్టాల్సిందే. ఓకే. మా వాడికి ఏ టిఫిన్ తినాలో ఆ టిఫిన్. ఒక రోజుల్లో మా వాడికి మినరా దగ్గర నుంచి టిఫిన్ పెట్టి అర్జెంట్కి వెళ్ళేది ఉంది, పొద్దున్న 6 o'clockకి తెప్పించారు, తిన్నాడు. గన్మెన్లు తినలేదా అంటే మీకు మినరా అని తెప్పించామండి అంటే ఎమ్మడే బూతులు తిట్టి మళ్ళీ ఎమ్మడే తెప్పించి తిని తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి గన్మెన్లని. ఓకే. అంత పర్టికులర్ ఉంటాడు మావాడు. అటువంటి విషయంలో ఖర్చు పెడతాం కానీ గన్మెన్లు కానీ ఎవరిని చూడటం పర్ఫెక్ట్. మరి ఎందుకు సార్ అంతమంది మారాల్సిన అవసరం ఏముంది? ఈ మావాడు తప్పు లేదు, నథింగ్. మావాడు వాళ్ళు లేట్ అయిందంటే రేపు పొద్దున్న ఆడికి వెళ్ళేటప్పుడు మంచిగా డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఓకే. ఇప్పుడు నువ్వు 100 రూపాయలు ఉద్యోగం, నీకు 100 రూపాయలు పక్క పెట్టు, 1000 రూపాయలు ఇస్తాడు, నీకు 100 రూపాయలు వచ్చేది. ఆడు ఎట్లా ఉంటాడు డ్రైవర్, కరెక్ట్ పొద్దున్న వస్తాడు. వాళ్ళ భార్య జీర్ణించుకోలేదు మరి అవన్నీ ఆమె వల్ల 127 మంది డ్రైవర్లు మారాడు. 127 మంది, 70 మంది పని వాళ్ళు మారారు ఇంట్లో కేవలం. అంటే ఆమె మరి ఏం మనకి తెలిసింది మారింది, అది మంచి చెడు అన్నీ తెలుసు. మీకు కూడా పబ్లిక్, మీకు మాకంటే మీకు న్యూస్ ఎక్కువ వస్తుంది. నేను చెప్పి మళ్ళీ బ్లేమ్ అవుతాం, అవన్నీ అనవసరం. సార్ ఆయన చనిపోయి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళేటువంటి రోజు ఆయన పక్కన ఎందుకు డ్రైవర్లు గన్మెన్లు వాళ్ళు కూడా లేరు అన్నటువంటిది చాలా ప్రచారం జరిగింది. ఎందుకు ఒక ఎమ్మెల్యే బట్టి ఎప్పుడు చూసినప్పుడు కూడా 4 బాడీ గార్డులు ఉండాల్సినటువంటి. ఆ రోజు బాలాజీ ఇంట్లో ఉన్నాడు, హాస్పిటల్ ఫోన్ చేస్తే హాస్పిటల్ రమ్మన్నారు. రమ్మంటే మనోడు వచ్చే లోపల కొంచెం లేట్ అయింది. గన్మెన్ని ఆమె తీసుకుని సైట్కి వెళ్ళింది. సైట్లో వర్క్ చేస్తున్నారు, సైట్లో గన్మెన్లు ప్లస్ డ్రైవర్ అక్కడ ఉన్నాడు. అది జరిగింది. గన్మెన్లు ఇక్కడ ఉన్నట్టుంటే ఫాస్ట్గా కొంచెం ఫాస్ట్గా ఇది అయ్యేదని నా అభిప్రాయం.